అలా సీఎం చంద్రబాబు మంగళగిరిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరి ఆటోనగర్లోని వీవర్స్ హాలుకు చేరుకుంటారు. చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. ఆటోనగర్లో ఏర్పాటు చేసిన వీవర్స్ స్టాల్ను పరిశీలిస్తారు. తర్వాత చేనేత కార్మికులతో మాట్లాడతారు. నేతన్నలతో మాట్లాడిన తర్వాత బహిరంగ సభలో మంత్రి లోకేష్తో కలిసి పాల్గొంటారు. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త బార్ పాలసీకి సంబంధించి కేబినెట్లో చర్చించారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆమోదం తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారు. ఇక ఏపీలో ఐటీ సంస్థలకు తక్కువ ధరకు భూములిచ్చే పాలసీకి మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. ఎకరాకు 500 ఉద్యోగాలిచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. అలాగే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. సోషల్ మీడియాపై కూడా ఒక పాలసీ తేవాలని సీఎం ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. లిక్కర్ కేసుపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కేబినెట్లో లిక్కర్ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయని తెలిపారు. లిక్కర్ విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని ఆదేశించారు. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైసీపీ కుట్రలు చేస్తుందని, వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం జాబ్ పోర్టల్ ను ఐటీ మంత్రి లోకేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ అందుబాటులోకి రానుందని లోకేష్ తెలిపారు. నిరుద్యోగులు, ఉపాధి కల్పన సంస్థల మధ్య వేదికగా ఈ పోర్టల్ పనిచేయనుందని చెప్పారు. సీడీఏపీ ఇతర నైపుణ్య సంస్థలతో కలిసి టార్గెట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణకు అందించేందుకు నైపుణ్యం పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించింది ఆలోచన పరుల వేదిక. కర్నూలులో జరిగిన సదస్సులో మాజీ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుతో సహా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం బనకచెర్ల గుదిబండ ప్రాజెక్టుగా ఏవీబీ అభివర్ణించారు. మరో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వొద్దని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని నేతలు తప్పుబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం సమన్వయం సాధించాలని ఆలోచన పరుల వేదిక అభిప్రాయపడింది. ఏపీ రాజధాని అమరావతి కోసం నిధులు సమీకరించుకునే పనిలో పడింది సిఆర్డీఏ. ఏడీబీతో కుదుర్చుకున్న రుణ ఒప్పందంతో వచ్చే 4 ఏళ్లలో అమరావతి రాజధాని నగరంలో భూ విక్రయానికి ప్రణాళికలు చేస్తున్నారు. రానున్న 4 ఏళ్లలో మొత్తం 2,500 కోట్ల రూపాయల మేర భూమి విక్రయించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అధిక ధర ఉన్న భూములకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దాదాపు 370 కోట్ల రూపాయల విలువైన భూమి తొలి దశలో విక్రయించేలా ప్రణాళికలు చేస్తున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో రాజధానికి నిధులు వచ్చేలా చూస్తున్నారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. పులివెందులలో వైసీపీ శ్రేణులపై 2 రోజులుగా జరిగిన దాడుల ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందుల డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని, వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ అవినాష్. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 3 భారీ భవనాల అదనపు అంతస్తులు నేలమట్టమయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులు నిర్మించిన వెంకట్రామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జలిపించారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో భవనాలను కూల్చేశారు. నిబంధనలను ఉల్లంఘించి అదనపు అంతస్తులను నిర్మించడంతో అధికారులు వాటిని నేలమట్టం చేశారు. అనధికార నిర్మాణాలను తొలగించాలంటూ గతంలోనే యజమానులకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ వారు అదనపు అంతస్తులను తొలగించకపోవడంతో అధికారులే నేరుగా రంగంలోకి దిగారు. అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించినా, అక్రమ కట్టడాలు నిర్మించినా ఇలాగే నేలమట్టం చేస్తామని కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లును ఆమోదించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిల్లు ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతామని హెచ్చరించారు. మా బిల్లులను తుంగలో తొక్కి అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోడీ తమకు శత్రువని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. బీసీ బిల్లు ఆమోదానికి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు కృషి చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు మోడీ చెప్పులు మోస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు దేశంలో సునామీ సృష్టించబోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లను అమలు చేయాలన్నదే కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందన్నారు బండి సంజయ్. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తేనే బీజేపీ మద్దతిస్తుందని చెప్పారాయన. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై ఈడీ దృష్టి పెట్టింది. ఇప్పటికే 3 ఇంజనీర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ 3 అధికారులను సమాచారం ఇవ్వాలని ఏసీబీని కోరింది ఈడీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఎన్సీ మురళీధర్, హరిరామ్ నాయక్, నూనె శ్రీధర్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ 3 అధికారులు 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఆర్జించినట్లు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ పాత్ర ఉందని చెప్పారు. ఇంజనీర్లకు సంబంధం లేకుండా ఒక కుటుంబం మొత్తం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. సీఎం తన భాష మార్చుకోవాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎవరు అనేది చూద్దామన్నారు. తాజా రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏ రాజకీయ నేత ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉందన్నారు. బస్సుల రాకపోకల తరహాలో రాజకీయ నాయకుల రాకపోకలు అని ప్రజలకు వివరించాలని సెటైర్లు వేశారు. చిన్నపిల్లలకు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు వెంకయ్యనాయుడు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో 9 మంది అరెస్ట్ అయ్యారు. లేడీ డాక్టర్ విద్యుత్ లతతో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 86 మంది సరోగసి దంపతులకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అన్నారంలోని గుబ్బా ఫార్మా కోల్డ్ స్టోరేజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో గోడౌన్ మొత్తం వ్యాపించాయి. దీంతో కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగ అలుముకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అలాగే లోపల రియాక్టర్లు ఉండటంతో ఎక్కడ పేలుతాయోనని అధికారులు భయపడ్డారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయించారు. అటువైపు వాహనాల్ని కూడా అనుమతించలేదు. చివరకు కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొనొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ల విషయంలో ప్రధాని మోడీ కామ్గా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. అదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, అందుకే ట్రంప్ పదే పదే బెదిరించినా ప్రధాని మోడీ ఎదుర్కోలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ తమకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని, 24 గంటల్లో సుంకాలను చాలా గణనీయంగా పెంచుతానని ట్రంప్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఎక్స్లో పోస్టు పెట్టారు రాహుల్ గాంధీ. అదానిపై దర్యాప్తు ఒక్కటే కాకుండా మోదీ, అంబానీ, అదానీ, రష్యన్ చమురు ఒప్పందాల మధ్య ఆర్థిక సంబంధాలను బహిర్గతమవుతాయని ఆరోపించారు. ఈ కారణంగానే మోడీ చేతులు కట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని భారతీయులు అర్థం చేసుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ఓటర్ జాబితాలో అవకతవకలు, ఓట్ల చోరీపై పార్లమెంటులో చర్చ జరగారన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చర్చ జరిగితేనే ఎక్కడ లోపాలున్నాయో అర్థమవుతుందన్నారు. తప్పులు ఎక్కడున్నాయో తేలితే సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు ఖర్గే. తొలగించిన వారి ఓటు హక్కును తిరిగి ఇవ్వగలమన్నారు. ఆ 65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించాలంటూ ఎన్నికల కమిషన్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఈసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. దీన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓ సుప్రీంలో సవాల్ చేసింది. దీంతో ఓటర్ల ప్రత్యేక సవరణపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తొలగించిన ఓటర్ల వివరాలను సమర్పించాలంటూ ఈసీని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం ఇందుకోసం ఈ నెల 9 వరకు గడువిచ్చింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో దీనికి సంబంధించిన ముసాయిదాను ఇటీవల విడుదల చేసింది ఈసీ. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలగించిన ఓటర్ల వివరాలు సమర్పించాలంటూ సుప్రీం ఈసీని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. సినీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. వేతనాల పెంపుకు అంగీకరించిన 6-7 సినిమాల షూటింగ్స్ నడుస్తున్నాయి. మిగతావి ఆగిపోయాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న స్థాయిలో వేతనాలు పెంచడం అసాధ్యమని నిర్మాతలు తేల్చేశారు. నిన్న చిరంజీవితో అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్లు సమావేశమయ్యారు. తమ వాదనలు చిరంజీవి విన్నారు. ఇక మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి చర్చించనున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల చర్చల్లో పురోగతి రాని పక్షంలో ఇరు వర్గాలతో చిరంజీవి చర్చించనున్నారు. వేతనాల పెంపు కోసం కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారు. తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే షూటింగ్స్ కి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇటు కార్మికుల బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు ఛాంబర్ ప్రతినిధులు. అవసరమైతే కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామంటుంది ఛాంబర్. అందుకోసం నిపుణులు, సిబ్బంది కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు నిర్మాతలు. అయితే ఛాంబర్ నిర్ణయాలను ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మరోసారి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చిరంజీవి జోక్యంతో సినీ కార్మికుల సమ్మె పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి సినీ వర్గాలు. బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతోనే విచారణకు పిలిచారని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కు సంబంధం లేదన్నారు. గేమింగ్ యాప్స్ దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీగలన్నారు. గేమింగ్ యాప్స్ కు జీఎస్టీ అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయని స్పష్టం చేశారు. తన బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా ఈడీ అధికారులకు ఇచ్చినట్లు చెప్పారు. తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వదన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో
వేర్వేరు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందని పేర్కొంది. ఈ రోజు ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాగార్జున సాగర్ కు వరద నీరు స్వల్పంగా పెరిగింది. ఇన్ఫ్లో 65,939, అవుట్ఫ్లో 44,311 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు.